అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దానికి ఇలా సగ్గుబియ్యం ఒక 2-3 గంటలు నానబెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ బెల్లం, కొద్దిగా పంచదార, ఇలాచీ పౌడరు, జీడిపప్పు, బాదాములు. ఇవి రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మెత్తగా మిక్సీ చేసుకొని అదంతా ఒక గిన్నెలోకి తీసి రెడీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. మనం రెడీ చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సగ్గుబియ్యం సాబుదాన్ అంటారు కదా, సాబుదాన్ హల్వా. మన డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం చక్కెర వేసుకోండి. ఆ నెయ్యి కొద్దిగా ఉంది కదా, ఇది క్యారమిల్ అవుతుంది. చక్కెర ఇలా వేయించుకుంటే క్యారమిల్ అవుతుంది, అంటే కలర్ వస్తుంది చక్కగా. దాని మూలాన ఇక మనం కలర్ వేసుకోక్కర్లేదు. దాంట్లో మనం రెడీ పెట్టుకున్న ఈ బెల్లం పొడి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి. మరీ ఎక్కువ కాదు, ఆ బెల్లం కరిగే వరకు. ఈ మొత్తం అంతా బెల్లం కరిగే వరకు ఒకసారి గరిటెతో కలయబెట్టాలి. అలా మొత్తం అంతా కలిసిన తర్వాత పెద్దగా పాకం రాని అవసరం లేదు, ఊరికే బెల్లం కరిగితే చాలు. ఈ స్వీటు చాలా బాగుంటుందండి. హల్వా మనకి తెలియంది ఏముంది, హల్వా ఎలాగా ఎప్పుడు తింటూనే ఉంటాం కదా మనం. స్వీట్ షాపుల్లో అక్కడ హల్వా తింటూనే ఉంటాము. ఇలా ఈ మాత్రంగా బెల్లం కరిగింది అనగానే మనం మిక్సీ చేసి ఉంచుకున్న సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం ఏదైతే ఉందో ఆ మొత్తము ఈ బెల్లం కరిగిన ఆ వాటర్లో పోసేసుకోవాలండి. పోసుకుని కంటిన్యూగా అలా కదుపుతూనే ఉండాలి. ఆ రెండు దగ్గర పడే వరకు అలా సిమ్లోనే పెట్టుకుని, హైలో పెడితే మాడిపోయినట్లు మాడు వాసన వచ్చేస్తాయి. కొద్ది ఓపికగా చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ 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 ఉండాలి. అలా దగ్గరగా వచ్చేస్తుంది. అలా కలపగా కలపగా ఇంకా సగ్గుబియ్యం బాగా మిక్సీ చేసుకుని ఇంకొంచెం కూడా చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను ఈ స్టేజ్లో తీసేసాను. ఆ రెండు ఈ బెల్లం నీళ్ళు, మనం మిక్సీ చేసిన సగ్గుబియ్యము దగ్గర పడి హల్వాలాగా గమ్లాగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది స్వీటు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అలా కలుపుతూ ఉండి, దీనికి కొంచెం నెయ్యి బాగానే పడుతుందండి. నెయ్యి ఉండి ఒక 2 చెంచాలు వేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత జీడిపప్పులు, బాదాములు వేసేసుకోవాలి ఈ స్టేజ్లో. అది వీడియోలోకి రాలేదు కానీ నెయ్యి కూడాను నేను చాలానే వేశాను. ఈ మొత్తము మిశ్రమము కలవాలి. బాగా కలుపుకొని ఇంకా దగ్గరగా రావాలండి. అది మనం కట్ చేస్తే కూడా పీసెస్ కింద వచ్చేంతగా దగ్గరగా రావాలి. చూసారా
ఎలా దగ్గర పడుతుందో. మనం పంచదార క్యారమిల్ చేసి వేసాం కదా, దాంతో కలర్ కూడా చూసారా. ఫుడ్ కలర్స్ ఏమీ వాడకూడదని నేను వాడనండి. ఏ ఫుడ్ కలరు వాళ్ళేది. లాస్ట్లో ఇలాచీ వేసుకోవాలండి. ముందే వేస్తే స్మెల్ అంతా పోతుంది. లాస్ట్లో వేసుకుంటే ఇలాచీ పౌడరు చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ ఈ మొత్తానికి పట్టి ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. నేను హల్వా ఇదివరకు ఒకసారి బూడిద గుమ్మడికాయ హల్వా కూడా చేశాను, వీడియో పెట్టలేదు. ఈ సగ్గుబియ్యం హల్వా చాలా బాగుంటుందండి. స్టవ్ కట్టేసుకోవాలి ఈ స్టేజ్లో, ఎందుకంటే కొద్దిగా ఆ మాత్రం లిక్విడ్గా ఉండంగానే తీసేయాలి. ఒక గిన్నెకి ఒక గాజు బౌల్ కానీ స్టీల్ కానీ నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమం అలా పోసి చల్లారనియాలి. చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక కంచంలో ఇలా బోర్లు ఇచ్చాలి. చూసారా అది ఎలా ఒకే ప్లేస్లో ఎట్లా వచ్చిందో. దాన్ని ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకోవాలి. అట్లా స్పూన్తో తినేసినా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏదైనా హాటు స్వీటు రెండు పెడతాం కదా, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక హల్వా కదా ఇది, హల్వా టైపు. అట్లా చిన్న చిన్న పీసెస్ కింద వస్తుంది, లేదా అలా ఒక బౌల్లో వేసి ఎవరికైనా సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం దాన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది. మా హస్బెండ్కి టేస్ట్ చూపించానండి, చాలా బాగుందని చెప్పారు. చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. నచ్చిందా నా వీడియో? నేనైతే ఇలా చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.